గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో మరొక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విన్నవించారు. ప్రస్తుతానికి తూర్పు నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కాకాని పోలీస్ స్టేషన్, అరండలపేట, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. నూతనంగా 4వ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను ఈ స్టేషన్ పరిధిలోకి తీసుకుని రావాలని ఎమ్మెల్యే ఎస్పీకి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యాభర్తల విభేదాల కేసుల విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సిల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరామని అన్నారు. అలాగే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి 3 స్టేషన్స్ ఉన్నాయి. పాత గుంటూరు, లాలాపేట, కొత్తపేట. దాంతోపాటు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గడ్డిపాడు, ఆటోనగరు, అలాగే ఇవన్నీ కూడా కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి కాకండి స్టేషన్లో ఉండడం, మరి ఇటు పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ, ఎన్టీఆర్ నగర్, శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండడంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ 2 ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చాలా అంటే నేను గెలిచినటువంటి ఈ 10 నెలల్లో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవి కూడా స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి తప్పకుండా ఒక కౌన్సిలింగ్ టీమ్ని, అంటే సొసైటీలో ఉన్నటువంటి అడ్వకేట్స్లోనో కొంత మేధావుల్ని తీసుకొని ఒక 5గురితో ఒక టీమ్ని, కౌన్సిలింగ్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డ్రగ్ ఎరాడికేషన్ కోసం అవసరమైనటువంటి టీంని కూడా ఒక 5గురితో ఎన్జిఓస్తో ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించారు. దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా